హలో ఫ్రెండ్స్, అమృతం అమోఘం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పక్కా దాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీని చపాతీ, పూరి, రోటీల్లోకి అలాగే అన్నంలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2.5 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనెకు బదులుగా బటర్ వేస్తే ఇంకా బాగుంటుందండి. బటర్ ఉంటే తప్పకుండా అదే యూస్ చేయండి. నూనె వేడెక్కిన తర్వాత పన్నీర్ని వేసి ఫ్రై చేసుకోండి. నేను ఇంట్లోనే పన్నీర్ని తయారు చేసుకొని యూస్ చేస్తున్నానండి. మీరు బయట పన్నీర్ని కొన్నట్లయితే హై క్వాలిటీ పన్నీర్ని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ అల్లం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. పటపటమంటూ పైకి చిల్లుతుంది, మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరో 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. వీటిని కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి. ఇక్కడ నేను టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి. దాదాపుగా అర కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/4 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఘాటు ఎక్కువగా తినే వాళ్ళైతే అర టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టీ స్పూన్ బటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కూడా వేశాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. అంతే అండి, ఇప్పుడు దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఉల్లిపాయలు వాడకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ఇలా చేశారంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి వేసి వేయించుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కొద్దిగా పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కారం, కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
పచ్చిమిర్చి పేస్ట్, కారం సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి నీళ్లు పోసి నీళ్లు దగ్గర పడేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఇక ఎగ్ గ్రేవీ రెడీ అయింది. ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏవి వేయాల్సిన అవసరం లేదు. కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.